హుండై తన ఫ్లాగ్షిప్ ఎస్యూవీ అయిన టుస్సాన్ ను ఇండియన్ మార్కెట్ లో అఫీషియల్ గా డిస్కంటిన్యూ చేసింది. కంపెనీ సోర్సెస్ ఇప్పటికే కన్ఫర్మ్ చేశాయి. ఈ మోడల్ ను ప్రొడక్షన్ నుండి పూర్తిగా తీసేశారు. ఇంకా దీనికి డైరెక్ట్ గా రీప్లేస్మెంట్ గా ఏ కొత్త మోడల్ ని కూడా ప్రస్తుతం ప్లాన్ చేయడం లేదు. ప్రస్తుతం ఉన్న 4th జనరేషన్ టుస్సాన్ 2022 లో లాంచ్ అయింది. కానీ కేవలం 3 ఏళ్లలోనే దాన్ని నిలిపేశారు. ఈ ఎస్యూవీ పెట్రోల్ మరియు డీజిల్ 2 ఇంజన్ ఆప్షన్స్ లో లభించేవి. డీజిల్ వేరియంట్ లో ఎక్స్ట్రా ఆప్షనల్ ఆల్ వీల్ డ్రైవ్ AWD కూడా అందుబాటులో ఉండేది. టుస్సాన్ జీప్ మెరిడియన్, వోక్స్వాగన్ టైగాన్, స్కోడా కోడాక్ వంటి మోడల్స్ కు పోటీగా ఇచ్చేది. లాంచ్ టైమ్ లో ఫస్ట్ నుంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ తర్వాత సేల్స్ వేగంగా పడిపోయాయి. 2023లో టుస్సాన్ దాదాపు 3700 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2024లో సేల్స్ తగ్గి 1500 యూనిట్ల వరకు వచ్చాయి. 2025లో ఇప్పటి వరకు కేవలం 650 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఈ ఫెయిల్యూర్ కి ముఖ్యమైన కారణం ప్రైజింగ్ మరియు మార్కెట్ పొజిషనింగ్. CKD అసెంబ్లీ వల్ల టుస్సాన్ ప్రైస్ 27 lakhs నుంచి 40 lakhs వరకు వెళ్లిపోయింది. ఈ సెగ్మెంట్ లో కస్టమర్స్ కు ఎక్కువగా బ్రాండ్ వాల్యూని చూడడంతో BMW X1, Audi Q3 వంటి లగ్జరీ బ్రాండ్స్ డామినేషన్ కొనసాగించాయి. అందుకే హుండైకి అక్కడ పోటీ చేయడం కష్టమైంది. అదే టైంలో హుండై టుస్సాన్ కు పెద్దగా అగ్రెసివ్ గా మార్కెటింగ్ కూడా చేయలేదు. ఎందుకంటే కంపెనీ మొత్తం దృష్టి హై సేల్స్ వచ్చే క్రెటా, వెను, ఎక్స్టర్ వంటి మోడల్స్ పైనే ఉంది. అత్యంత కాంపిటేటివ్ మరియు ఫీచర్స్ తో నిండిన ఎస్యూవీ అయిన టుస్సాన్ ఇండియన్ మార్కెట్ లో బలమైన స్థానం సంపాదించుకోలేకపోయింది. దాంతో హుండై ఇప్పుడు ఈ మోడల్ ను ఇండియా లైనప్ నుంచి అఫీషియల్ గా రిమూవ్ చేసేసింది.